ప్రైజ్ ది లార్డ్. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఎలాగనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధనలో దేవుడు దహించే అగ్నిలాగా కనపడ్డాడు. అది ఎవరికంటే మోషే దగ్గరికి వచ్చి ఆయన ఒక పొద దగ్గర మండుచూ కనిపించారు. కానీ ఆ పొద మండింది, కానీ అగ్నితో ఉంది, కానీ ఆ పొదకి ఏమి అవ్వలేదు. అంటే దాని అర్థం దేవుని యొక్క ఉనికి అక్కడ ఉంది అని, దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది అని. ఎప్పుడైనా దేవుని ప్రత్యక్షత మన జీవితంలో ఉంటే ఆ దహించే అగ్ని లాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది దహించే అగ్ని అంటే, మనం మంచి బంగారపు వంటి మంచి ఉంటే మనం అగ్నితో ఉన్నప్పుడు అగ్ని మనల్ని మెరుగుపరుస్తుంది. అలాగే బలహీనంగా, లేదంటే చెడు మాటలు, చెడు తలంపులు, పాపముతో ఉండి బలహీనంగా ఉన్నప్పుడు దహించే అగ్ని మనకు కాల్చి వస్తుంది. అందుకే దేవుని కోసం నిలబడాలి. ఆ దహించే అగ్ని అనే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం మెరుగుపడాలి, బాగుపడాలని ఆశిద్దాం. ఆమేన్.